ఫ్రెండ్స్, ఎంతో ఘన చరిత్ర కలిగిన 500 సంవత్సరాల క్రితం ఆధునీకరింపబడిన దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. ఇది క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే చర్చి. తమిళనాడు ప్రాంతంలోని చెన్నై మహానగరంలో సెయింట్ థామస్ మౌంట్ సరైన్ గా పిలువబడుతుంది. సరైన్ అంటే మందిరం. సెయింట్ థామస్ మౌంట్ అనగా పరిశుద్ధ థామస్ కొండ అని అర్థం. ల్యాండ్ ఆఫ్ మార్డామ్ ఆఫ్ సెయింట్ థామస్ ప్రాంతంగా ప్రాచుర్యంలో ఉంది. మార్డామ్ అంటే చంపబడిన స్థలం. థామస్ యేసు ప్రభువుని అనుసరించబడిన 12 మంది శిష్యులలో ఆయన ఒకరు. తెలుగు బైబిల్లో థామస్ పేరు తోమాగా వ్రాయబడి ఉంది. సువార్త పరిచర్య కొరకు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన భారతదేశానికి వచ్చారు. ఆయన సువార్త ప్రకటించిన స్థలం నేటికి సజీవ సాక్ష్యాలుగా మనం చూడవచ్చు. నేడు తమిళనాడులోని చెన్నై మహానగరంలో అతి పెద్ద కొండపై వెలసిన ఈ ఆలయం ప్రత్యేకమైన ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. మీరు కూడా ఒకసారి సందర్శించండి. మరి థామస్ గారి యొక్క చరిత్రను వివరంగా మీకు తెలియజేసేందుకు రెవరెండ్ దేవదాను ముఖర్జీ గారి యొక్క కొన్ని చక్కని మాటలలో తెలుసుకుందాం. బద్వేల్ డైలీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ సర్వలోకనాథుడైన ప్రభు నామంన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన తోమా గురించి విశేష విషయాలను ఈ వీడియో ద్వారా చూడబోతూ ఉన్నాం. మరణం జయించి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణుడవుటకు ముందు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పిన మాటలకు స్పందించినటువంటి ఆయన శిష్యులు సువార్తను ప్రకటించారు. పరిశుద్ధుడైనటువంటి యోహాను మినహా అందరూ హతసాక్షులైనారు. మన భారతదేశాన్ని సందర్శించి సువార్తను ప్రకటించిన పరిశుద్ధుడైన తోమా 72వ సంవత్సరం జూలై 3వ హతసాక్షులైనారు. ఆయన భారతదేశ మొదటి యాత్రలో పరిశుద్ధమైనటువంటి తోమా సువార్త ప్రకటించడానికి రోమన్ సామ్రాజ్య వెలుపల ప్రయాణించి దక్షిణ భారతదేశంలోని కేరళ వరకు ప్రయాణించి క్రీస్తు శకం 52లో ముజరీస్ అనగా కేరళ ప్రాంతంలోని ఆధునిక ఉత్తర పరివూర్ మరియు కొడంగలూరు చేరుకున్నాడు. అతను ఎగువ మెసొపొటోమియాలోని రోమన్ సామ్రాజ్యంలోని కార్సులో అనగా నేడు ఈశాన్య టర్కీలో ఉన్న ప్రాంతం తూరు ఆస్పిరిస్ చర్చి ప్రారంభించాడు. తోమా యూదులకు మరియు అన్యులకు సువార్త ప్రకటిస్తూ చాలా సంవత్సరాలు గడిపినాడు. భారతదేశంతో పాటు మధ్యప్రాచ్యము మరియు దక్షిణ ఆసియాలోని అనేక చర్చిలు అపోస్తులుడైనటువంటి థామస్ను వారి చారిత్రాత్మక సాంప్రదాయాల్లో ఆ చర్చిలను స్థాపించి మొదటి సువార్తికునిగా పేర్కొన్నాడు పడింది. ఆస్పిరియస్ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ సెయింట్ థామస్ క్రైస్తవుల సంప్రదాయ ప్రకారం సెయింట్ థామస్ ది అపోస్టల్ భారతదేశంలో తన సింహాసనాన్ని స్థాపించాడు. ఆయన సముద్ర మార్గాన ప్రయాణించి గురువాయూర్ లోని పాలరేవుకు వెళ్తారు. ఆయన అక్కడ నిష్ఠ కలిగినటువంటి ధనికులైన 4 హిందూ బ్రాహ్మణ కుటుంబాలకు వారి యొక్క ఆచారాలను భ్రమలను తొలగించి వారికి బాప్తిస్మిచ్చి ఆ 4 బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి 4 క్రైస్తవ సంఘాలుగా వ్యాపించడానికి కారకులైనారు. అయితే వారి యొక్క ఆచార వ్యవహారాలు ఎందుకంటే కూడా క్రైస్తవ బాటలో నడిచినారు అనేది వాస్తవం. అంతేగాక అనేక హిందువులను క్రైస్తవత్వానికి స్వీకరించారు. తోమా 7 దేవాలయాలు నిర్మించి తన మొదటి భారతదేశ యాత్రను ముగించి తిరిగి రోమ్ నగరకు వెళ్ళడం జరిగింది. తన రోమాకు తిరిగి వెళ్ళిన తర్వాత పరిశుద్ధుడైనటువంటి తోమా తన 2వ భారత యాత్రలో తూర్పు తీరంలోని ప్రస్తుత మద్రాస్ నగరంలో ఉన్న మైలాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ దేవుని సువార్తను ప్రకటించి అనేకులకు క్రైస్తవ విశ్వాసములోనికి తీసుకుని వచ్చినారు. అందుకు వ్యతిరేకించినటువంటి హిందూ మత ఛాందసవాదులు తమ తీవ్రత తెలియజేశారు. తర్వాత పరిశుద్ధుడైనటువంటి తోమా మైలాపూర్కు 4 మైళ్ళ దూరంలో ఉన్న సెయింట్ థామస్ మౌంట్ పెద్ద కొండకు వెళ్తారు. అక్కడ కొన్ని నెలలు అండమార్
నది తీరాన చిన్న కొండ వాడికలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన ప్రార్థనలను కొనసాగిస్తారు. తోమాకు వ్యతిరేకులైన ఆయన శత్రువులు ఆయన చంపాలని వెతుకుతూ ఉంటారు. ఒకరోజు పరిశుద్ధుడైనటువంటి తోమా పెద్ద కొండ పైన గల ఒక బండరాతిపై తలవాల్చి ప్రార్థన చేస్తుండగా ఆయన శత్రువులు ఈటెతో పొడిచి చంపుతారు. ఆయన క్రీస్తు శకము 72వ సంవత్సరంలో జూలై 3వ తారీఖున ప్రభువునందు నిద్రించింది. ఆయన మరణాంతరము ఆయన భౌతిక కాయాన్ని పరిశుద్ధుడు తోమా గారు తన స్వయంగా నిర్మించిన మైలాపూరు దేవాలయంలోనే భూస్థాపన చేయడం పడ్డాడు. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు కొత్త దేవాలయాన్ని నిర్మించారు. ఆయన భౌత దేహాన్ని మైలాపూర్లోని ఆయనే నిర్మించుకున్న దేవాలయంలో భద్రపరిచినప్పటికీ మొదట వాసుదేవరాజు పరిపాలిస్తున్నప్పుడు తోమా యొక్క భౌతిక అవశేషాలను మెసపటోనియా నగరానికి పంపడం జరిగింది. అక్కడ వారు ఆ అవశేషాలను భక్తి శ్రద్ధలతో స్వీకరించి భద్రపరిచారు. కొన్ని అవశేషాలను క్రీస్తు శకము 1258వ సంవత్సరంలో వాణిజ్య కేంద్రమైన చియోసాకు పంపించారు. మరికొన్ని అవశేషాలను ఇటలీ దేశానికి పంపించారు. పరిశుద్ధుడైన తోమా గారి పుర్రెను పరిశుద్ధుడైనటువంటి యోహాను చర్చిలో భద్రపరిచినారు. ఈ విధంగా పరిశుద్ధుడైన తోమా అవశేషాలను ప్రజల సందర్శనార్థం మరియు ప్రార్థనల కొరకు అనేక క్రైస్తవ దేవాలయాలకు పంపడం జరిగింది. ఆయన పరిచర్యలో 17 సంవత్సరాలు భారతదేశంలో సువార్త పరిచర్య చేసి వారితో కలిసి అనేకులతో కలిసి ఆయన చేసినటువంటి సువార్త చెప్పుకోదగ్గది. ఆయన తుది శ్వాస ఈ నేలపైనే విడిచాడు. ఆయన చివరి రక్తబొట్టు కూడా ఈ నేలపైనే కాచాడు. మన దేశంలోనే ఆయన ప్రాణాలను విడిచారు. ఆయన జీవన శైలి ఆదర్శంగా తీసుకుంటే ఆయన పునరుత్థానుడైన యేసు చూడనప్పుడు ఆయన నిజంగా పునరుత్థానుడు అయ్యాడా అని అపనమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఆయన వ్యక్తీకరించాడు. కానీ నిజంగా అది ప్రాముఖ్యమైంది. ఆయన అపనమ్మకాన్ని తీర్చగల దేవాది దేవుడైనటువంటి యేసు స్వయంగా దర్శనమిచ్చి అపనమ్మకాన్ని దూరపరిచారు. తోమాను దిదిమ అని కూడా అంటారు, అనగా కవలలోని అర్థం. అయితే రెండవ వాడు ఎవరో మనకు తెలియదు. ఈ తోమా గలీలయ ప్రాంతపు జాలరి. ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు కాబట్టి ఇతనిని అనుమానాల తోమా అంటారు. తోమా యేసు ప్రభువును హృదయపూర్వకంగా విశ్వసించేవాడు, యేసును ప్రేమించేవాడు. లాజరు మరణించిన తర్వాత బెతనియా గ్రామంకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇతర శిష్యులు వ్యతిరేకించిన మనం అవసరమైతే ప్రభువుతో కూడా చనిపోదాము రండిని తోమా అంటాడు. అంతటి సమర్పణ జీవితం కలవాడు. తన తోటి సహోదరులైన యేసు క్రీస్తు శిష్యులను బలపరుస్తూ మనం ఆయన మాట ప్రకారం పనిచేద్దాం, లేకపోతే ప్రభు కొరకు చనిపోదాం రండి అని ధైర్యపరిచిన వాడు. ఈ మాటలను బట్టి తోమా ధైర్యము, సమర్పణ జీవితము మనకు మంచి ఉదాహరణలుగా కనబడుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు మరి పరలోకానికి వెళుతూ ఉన్న సమయంలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నానని చెప్పినప్పుడు యేసు ప్రభును ఒక ప్రశ్న వేసినాడు. ప్రభువా, మేము ఆ మార్గం మాకు ఎలా తెలియనని ప్రశ్నించినప్పుడు మరి ప్రభు ఒకే మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నటువంటి జీవిత సత్యాలను తెలుసుకొనుటకు కారణమైనాడు. మరి పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు మొదటిసారి శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు తోమా వారితో లేడు. మరి యేసు ప్రభువును సూచితమని శిష్యులు చెప్పినప్పుడు నేను ఆయన చేతుల్లోని మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మనని చెప్పినటువంటి వాడు. అయితే అంతే అర్థము, కన్నులార చూస్తే కానీ నమ్మనని వ్యక్తిత్వం కలిగిన వాడు. 8 దినములైన తర్వాత యేసు మరలా యేసు శిష్యుల మధ్య వచ్చి నిలిచినప్పుడు తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవన్నాడు. అందుకు తోమా ఆయనతో కన్నీరు పర్యంతమై నా ప్రభువా నా దేవా అని అన్నాడు. అందుకు ప్రభు
తోమా, నీవు నన్ను చూచి నమ్మితి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పినటువంటి మాట నేటికి ఎంతో బలమై ఉన్నది. మనము ధన్యులమై ఉంటున్నాం. మరి ఎంతగానో ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించి ధన్యులు కండి. మీకు ధన్యవాదాలు.